కాపు రిజర్వేషన్ల మీద అబద్ధాలు ఎందుకు చెప్తున్నారన్నటువంటి పాయింట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైజ్ చేసుకొచ్చింది. సీఎం చంద్రబాబు ఏమాత్రం అమలు చేయని కాపుల రిజర్వేషన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రద్దు చేసే అవకాశం ఎక్కడుందని కాపు రిజర్వేషన్ పోరాట సంస్థ సూటిగా ప్రశ్నించింది. చంద్రబాబు వాటిని అమలు చేస్తే జగన్ తొలగించిన టీడీపీ కూటమి నేతలు నిస్సిగ్గుగా పచ్చబద్దాలు చెప్పడం మానుకోవాలని సమితి తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ఈ రిజర్వేషన్ల విషయం మీద మీడియా సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నోటికొచ్చినట్టు అబద్ధాలు చెప్పడం మీద తీవ్రంగా స్పందించిన కేఆర్పీఎస్ నేతలు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. కాపులకు మేలు చేస్తూ 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి జీవో 30 ఇచ్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 1995 నుంచి 2004 వరకు దీన్ని అమలు చేయలేదు. జస్టిస్ పుట్టుస్వామి కమిషన్ నివేదికను కూడా అటకెక్కించారు. అప్పటికి రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 46% ఉన్నప్పటికీ కాపులకు రిజర్వేషన్ అమలు చేయకుండా తీవ్ర అన్యాయం చేసిన చంద్రబాబే. అప్పట్లో కాపు విద్యార్థులకు స్కాలర్షిప్లు, మెస్ బిల్లులు కూడా మంజూరు చేయని చంద్రబాబుని దామోదరం సంజీవయ్యతో పోలుస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు కీర్తించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిర్వహించిన కాపు రిజర్వేషన్ ఉద్యమంలో పాల్గొన్న నిమ్మల రామానాయుడు అన్నీ తెలిసి అబద్ధాలు చెప్పడం సరికాదు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కాపు రిజర్వేషన్లు అమలు చేస్తాను 2014 ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టి అత్యంత పకడ్బందీగా చంద్రబాబు మోసం చేశారు. బీసీఎఫ్ ద్వారా కాపులకు 5% రిజర్వేషన్ కల్పిస్తాను ఒకసారి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10%లో కాపులకు 5% ఇస్తామని మరోసారి చంద్రబాబు దగా చేశారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాపులకు రిజర్వేషన్ ఇస్తామని చంద్రబాబు హామీలు ఇచ్చారే కానీ ఆచరణలో ఆయన ఎక్కడ అమలు చేశారు? ఆయనకి చిత్తశుద్ధి ఉంటే ఆనాడే రోస్టర్ పాయింట్లు ఎందుకు నిర్ణయించలేదు? వాస్తవానికి భారత రాజ్యాంగ సవరణ ద్వారా మోడీ ప్రభుత్వం 2018 చివరిలో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రకటించింది. 2019 ప్రారంభంలో దేశమంతా దీన్ని అమలు చేసిన తెలుగు రాష్ట్రాలు అమలు చేయలేదు. అనుమతి కోసం అనే సాకుతో చంద్రబాబు అవసరం లేకపోయినా కేంద్రానికి లేఖలు రాసి కాలయాపన చేసి చేతులు దులిపేసుకున్నారే తప్ప రిజర్వేషన్లు అమలు చేయలేదు. వాస్తవ విషయాలు మరుగుపడి చంద్రబాబు రిజర్వేషన్లు ఇచ్చేసినట్టు, వాటి వైఎస్ జగన్ తీసేసినట్టు కూటమి నేతల కన్నా నిమ్మల దారుణమైన అబద్ధాన్ని ప్రచారం చేయడం తగదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వైఎస్ జగన్పై నెపన్నెట్టి ఇంకెంతకాలం కాపులు మోసం చేస్తారు? జనాభా ప్రాతిపదిక కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారికి 12% రిజర్వేషన్ అమలు చేయాలని మా డిమాండ్ మీద టీడీపీ కూటమిలోని కాపు నేతలు ఎందుకు స్పందించరు? అబద్ధాలతో కాపులు మోసగించే ప్రయత్నం చేస్తున్న కన్నా, నిమ్మల వంటి కూటమి నేతలు ఎవరైనా మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు వస్తే రిజర్వేషన్ల అమలులోని వాస్తవాలు నిరూపిస్తామని ప్రకటించారు.